హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఏదో మీకు తెలుసా? ఈరోజు అదే మీకు వీడియో పెట్టబోతున్నానండి. ఇది అంతా ఒకే రోజు పెట్టడం కుదరదు, అందుకని కొద్ది కొద్దిగా పెడతానన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇందులో టికెట్లు కూడా ప్రైజెస్ వేరే ఉంటాయండి. పెద్దవాళ్ళకి ఒకలాగా, చిన్నపిల్లలకి ఒకలాగా, ఏసీ బస్ అయితే ఒకలాగా, లంచ్ తీసుకుంటే ఒకలాగా, తీసుకోకపోతే ఒకలాగా, అలా అనమాట. అది మన ఇష్టాన్ని బట్టి మనం అక్కడ మాట్లాడుకొని మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలో చెప్పి మేము లంచ్ తీసుకున్నాము, ఏసీ బస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇదిగోండి వచ్చేసాము ఫిలిం సిటీకి. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ, రామోజీరావు గారు కట్టించిందండి. రామోజీరావు గారు ఫిలిం సిటీకి చేసిన సేవ, ఫిలిం పీపుల్కి చేసిన సేవ అద్వితీయం, అమోఘం అండి. ఈ ఫిలిం సిటీ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అనమాట. చూడండి, హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా ఈ ఫిలిం సిటీ చూస్తారండి. ఇదిగోండి, ఇది బటర్ఫ్లై పార్క్ అనమాట. మనం బస్సు ఎక్కే ముందుగా ఇవన్నీ చూడొచ్చు అనమాట. తర్వాత బటర్ఫ్లై మ్యూజియం ఉంది. తర్వాత వింగ్స్ అని చెప్పేసి బర్డ్స్ ఉంటాయి. చాలా అందంగా, చాలా బాగా డెవలప్ చేసిన ఫిలిం సిటీ ఇది. సో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి, హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా. కానీ ఒకరోజు కంప్లీట్గా కావాలండి. కొంచెం కొంచెంగా అంటే ఒక 1 అవర్ 2 అవర్స్లో చూసి వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదు. సో ఒకరోజు కంప్లీట్గా డెడికేటెడ్గా దానికి వెళ్ళి చూసుకుంటే మనం కొన్న టికెట్కి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. లోపల ఇంకా పెద్ద రాజ్ దర్బార్ ఉంటుంది, సెట్టింగ్స్ అనమాట. ఏరోప్లేన్కి అవన్నీ ఉంటాయి, ఏరోడ్రోమ్ లాగా. డ్రామాలు అవుతూ ఉంటాయి, ప్లేస్ అంటాం కదా, అవి ఉంటాయి. మళ్ళీ ఫిలిం ఎలా షూట్ చేస్తారో అది కూడా ఉంటుంది. రామోజీ గారి మీద ఒక ఫిలిం కూడా ఉంది. ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళాక చూడొచ్చు అనమాట. మనం తీసుకుని బస్సులో చక్కగా అన్నీ లోపల తిప్పి చూపిస్తారనమాట మనకి అవన్నీ కూడా. ఇది చూసారా, బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటే ఎంత అందంగా ఉందో. అసలు పువ్వులకి బటర్ఫ్లైస్కి తేడా కనపడలేదండి, అన్నీ ఉన్నాయన్నమాట బటర్ఫ్లైస్. చాలా అందంగా అనిపించింది. ఇప్పుడు మీకు ఈ ఫోటోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ లోపలికి వెళ్ళి ఒరిజినల్గా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఇగో ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అవి అలా ఎగురుతా న్యాచురల్ హ్యాబిటేట్లో ఉన్నట్టున్నాయి. అక్కడేమో పెంగ్విన్స్ గోడకు ఉన్నాయండి, అవి ఒరిజినల్ కాదు, బొమ్మలు అనమాట. చాలా న్యాచురల్గా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. వాటిని పెంచి డెవలప్ చేస్తున్నారు. కొన్ని కేజెస్లో కూడా ఉన్నాయి. కేజెస్వి నేను పెట్టడం లేదండి వీడియో, ఇప్పుడు తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఇవి స్వాన్స్ అనమాట, రకరకాల బర్డ్స్ అవి వస్తున్నాయి. వీటిని బ్రీడింగ్ కూడా చేసి పెంచుతున్నారనమాట. లోపల బ్రీడ్ చేసేవి కూడా ఉన్నాయి. ఇదిగోండి, మనం బస్సు ఎక్కేస్తే ఇట్లా లోపలికి తీసుకెళ్ళిపోతారనమాట. ఇది వే, మనకి చాలా దూరం తిరగాల్సి ఉంటుందండి. నడిచి తిరగాలంటే చాలా కష్టం, చాలా పెద్దది. చెప్పాను కదండి వరల్డ్స్ బిగ్గెస్ట్ అని చెప్పేసి. చాలా అందంగా ఉంటుందండి లోపలికి వెళ్ళి చూస్తే మటుకు. చాలా మంచి మెమరీస్ ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళి చూస్తే మనకి. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి రామోజీ ఫిలిం సిటీ. ఇది హైదరాబాద్లోనే ఉందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనకి గర్వకారణం. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదంతా లోపలికి వెళ్ళే దారి అండి. మొత్తం అంతా బస్సులోనే తీసుకెళ్తారనమాట. నడవాలంటే చాలా పెద్దది కదండి, కష్టం కూడా. ఇది అంతా అలా వెళ్ళాక మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అవి మధ్య మధ్యలో బస్సు పక్కకి ఆపి చూపించి చెప్తా ఉన్నారన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రాస్లో కూడా ఫిలిం సిటీ అని ఉంది చూడండి, చాలా పెద్దగా చక్కగా పెంచారు. చాలా అందంగా ఉంటుందండి, చూస్తే మటుకు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఇదంతాను. సినిమా వాళ్ళకి సరిపోయేటట్టుగా అనమాట. పార్కులని, మన వనభోజనాలని ఎలా కావాలంటే అలా వీటిని మలుచుకుంటారన్నమాట, పిక్నిక్ స్పాట్లాగా. ఇక్కడ మీరు బస్సులు కూడా చూడొచ్చు, ఇదిగోండి బస్సు వెళ్తుంది అలా అనమాట. రెస్ట్ తీసుకునే ప్లేసుల్లాగా, మన గార్డెన్స్ ఉంటాయి చూడండి అట్లాగా. ఎలా కావాలంటే అలా ఫిలిమ్స్కి అనుగుణంగా చేశారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.